హాయ్ ఫ్రెండ్స్, నేను మీరండి. మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే వన్ ప్లస్ నుంచి ఒక రెండు మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. వన్ ప్లస్ నార్డ్ 5 అలాగే మనకు వన్ ప్లస్ నార్డ్ C5. ఈ రెండు మొబైల్ స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అయినాయి, విత్ ప్రైస్ కూడా లీకేజ్ అయింది. కాకపోతే మనం వీడియోలో ఏం చేద్దామంటే వన్ ప్లస్ నార్డ్ C5 మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ లాంచ్ చేశారో లేదో మొత్తం తెలుసుకుందాం. అలాగే దీని డిజైన్ కూడా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకైనా తాళ్ళ పెట్టండి. వీడియో నా సమాధానం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ దాని డిజైన్ చూసుకుని మొత్తం డిజైన్ అయితే కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం బ్యాక్ ప్యానల్ చూసుకుని మొత్తం గ్లాసీ ఫినిషింగ్ లభిస్తుంది. కెమెరా దగ్గర లుక్ కూడా కొంచెం డిజైన్ చేంజ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఆ డిజైన్ పిక్చర్ ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్క పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే వన్ ప్లస్ వాళ్ళు మనకి ఈసారి స్పెసిఫికేషన్ మనకి వన్ ప్లస్ వారు వేసారి మనకి నార్డ్ C5 లో మనకి ఏమేమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారంటే మనకి మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ లో కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రోసెసర్ లో చూసుకుని మాత్రం ఈసారి మనకి స్నాప్డ్రాగన్ కాదు, మనకి మీడియాటెక్ గేమర్ సిరీస్ మాత్రం మనకి 8350 ప్రోసెసర్ లభిస్తుంది. ఇందులో చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్ చాలా బెస్ట్ గేమింగ్ విత్ మనం బెస్ట్ మల్టీటాస్కింగ్ అయితే చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీని ప్రోసెసర్ క్లాస్ స్పీడ్ చూసుకుని మాత్రం 3.2 గట్ క్లాస్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మీడియాటెక్ గేమర్ సిరీస్ మాత్రం 8350 ప్రోసెసర్ అంటే చాలా బెస్ట్ వర్కబుల్ ప్రోసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఇందులో మనకి గేమింగ్ అనేది కొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే మనకి మల్టీటాస్కింగ్ అయితే చాలా అద్భుతంగా మల్టీటాస్కింగ్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఎక్కువ మనకి బీజేపీ గేమ్స్ ఆడుకుంటారు, ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడుకుంటారు, వాళ్ళకైతే ఈ ప్రోసెస్ అయితే కొంచెం డీసెంట్ గా సూట్ అవుతుంది. అంటే హెవీ అయితే సూట్ కాదు, కాకపోతే డీసెంట్ గా సూట్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే జనరల్ యూజ్ ఇంకా ఓన్లీ మనకి 2 hours 3 hours గేమ్స్ ఆడతారు చూడు, వాళ్ళకైతే చాలా బెస్ట్ గా వర్కబుల్ అవుతుంది. ఈ ప్రోసెస్ చూసుకుంటే మాత్రం ప్రోసెస్ చాలా అడిగితే మాత్రం చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈసారి ప్రోసెస్ అయితే చాలా బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోసెస్ అయితే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మనకి డిస్ప్లే సంఖ్య వస్తే మాత్రం డిస్ప్లే మాత్రం 6.7 ఇంచ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే లభిస్తుంది. 1.5K రెజల్యూషన్ తో పాటు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. అలాగే మనకి ఇందులో డిస్ప్లేలో ప్లస్ పాయింట్ అనేది కూడా బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి వన్ ప్లస్ నార్డ్ C5 లో బ్రైట్నెస్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 2000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి సన్లైట్ లో విజిబిలిటీ కూడా కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఈసారి కర్వ్ డిస్ప్లే అయితే కాదు, మనకి ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. వన్ ప్లస్ నార్డ్ C5 అనేది ఎప్పటికైనా మనకి ఫ్లాట్ డిస్ప్లే లభించే అవకాశం ఉంది. కర్వ్ డిస్ప్లే అయితే ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మనకి HDR సపోర్ట్ కూడా లభిస్తుంది. అంటే వైడ్ నెట్వర్క్ సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి కంటెంట్ అనేది కూడా మనకు డిస్ప్లేలో మనకి హెచ్డీలో ప్లే చేసుకొని చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే పరంగా చూసుకుంటే. డిస్ప్లేలో కలర్స్ విషయానికి వచ్చిన కూడా మనకు 1 మిలియన్ వరకు అయితే కలర్స్ అంటే న్యాచురల్ గా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి కలర్స్ దగ్గర కూడా మనకి తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెటర్ కలర్స్ అయితే అప్పుడైతే వచ్చేస్తాయి డిస్ప్లేలో చూసుకుంటే. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే మనకి డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం గ్రీన్ లైన్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ వన్ ప్లస్ ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ కొంచెం అప్డేట్ పరంగా చేసి కొంచెం ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ స్కిప్ చేస్తే మాత్రం చాలా బెటర్ గా ఉంటుంది. వన్ ప్లస్ నుంచి చూసుకుని మాత్రం నాకైతే చాలా బెటర్ గా నచ్చిందని చెప్పుకోవచ్చు డిస్ప్లే పరంగా చూసుకుంటే. అయినా మీరు ఎవరైతే గ్రీన్ లైన్ ఇష్యూస్ తో భయపడుతున్నారో వాళ్ళైతే దీంట్లోకి అయితే అసలు పోగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎక్కువ వన్ ప్లస్ నుంచి చూసుకుని మాత్రం గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది కొంచెం వీళ్ళు దాన్ని ఫిక్స్ చేసి కొంచెం అప్డేట్ పరంగా చేస్తే మాత్రం చాలా బెటర్ అని నా ఒపీనియన్. చూడాలి మరి మేబీ ఇప్పుడు మనకి వన్ ప్లస్ నార్డ్ C5 లో మనకి ఎంతవరకు అయితే గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉంటాయో చూద్దాం. మనకి ఒకవేళ మీకు ఈ డిస్ప్లే నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వడం. అయితే వన్ ప్లస్ 2 లవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వడం. మీకు ఈ స్పెసిఫికేషన్ నచ్చినా నచ్చలేదు అని డిస్ప్లే విత్ ప్రోసెసర్ రెండు మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. కాకపోతే దీనిలో మైనస్ పాయింట్ ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి రీసెంట్ గా మనకి వన్ ప్లస్ నార్డ్ C4 లో ఏదైతే కెమెరా ఉందో ఇందులో కూడా అదే కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అందుకే మారని చెప్పాను. ఎందుకంటే వీళ్ళు కెమెరాస్ లో కొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా చాలా బెటర్ గా ఉన్నాయి నా ఒపీనియన్. అయితే బ్యాక్ సైడ్ చూసుకుని మాత్రం డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. కాకపోతే అందులో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. కాకపోతే ఇప్పటివరకు అయితే దీని సెన్సార్ అయితే ఏం లీక్ చేయలేదు, ఇది ఏ సెన్సార్ అనేది. కాకపోతే బ్యాక్ సైడ్ 4K 30 fps అయితే వీడియో కాల్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ అయితే సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారంటే ఎగ్జాక్ట్ గా చూసుకుంటే మనకి కెమెరా డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం ఏదైతే మనకి ప్రీవియస్ లో లాంచ్ చేశారో వన్ ప్లస్ నార్డ్ C4 అనేది ఎగ్జాక్ట్ గా అవే కెమెరాస్ ఇందులో పెట్టారని చెప్పుకోవచ్చు. కాకపోతే చిన్న నేమ్ అయితే చేంజ్ చేశారు. ఇది వచ్చి మనకు వన్ ప్లస్ నార్డ్ C5 అని పెట్టారు, అయితే వన్ ప్లస్ నార్డ్ C4 అని. ఒక చిన్న పేరే డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే కొంచెం ఎగ్జాక్ట్ కొన్ని స్పెసిఫికేషన్ ఒకే రకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందుకే వీళ్ళు మారని టైటిల్ అయితే పెట్టారు. అలాగే మనకి ఇందులో కెమెరాస్ అయితే నాకైతే కొంచెం నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. అయితే బ్యాక్ సైడ్ చూసుకుంటే 4K 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకునే మాత్రం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కాబట్టి ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 720p లో కూడా మనకు ఫ్రంట్ సైడ్ వీడియో రికార్డింగ్ అయితే ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కొంచెం మైనస్ పాయింట్ అనుకుంటాను మనం కెమెరా దగ్గర చూసుకుంటే. నా ఒపీనియన్ మీకు ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మీ ఒపీనియన్ ఏమన్నా మాత్రం కెమెరా మీద మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మాత్రం అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్స్ కి కొంచెం ఏదైనా హైలైట్ ఉందంటే మాత్రం బ్యాటరీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి పెట్టిన ప్రైస్ రేంజ్ లో విత్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్న కూడా వాళ్ళకు
దీనిలో ప్రైస్ రేంజ్ లో చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ గా ప్రొవైడ్ చేసింది ఏంటంటే మనకి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో బ్యాటరీ చూసుకుంటే మాత్రం 7100 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి 80 వాట్ సూపర్ క్విక్ చార్జర్ లభిస్తుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకున్నా కొంచెం బెటర్ గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 7100 mAh బ్యాటరీ కాబట్టి హెవీగా గేమ్స్ ఆడే వాళ్ళకైతే మనకు 20 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. నార్మల్ గా జనరల్ యూజింగ్ చేసే వాళ్ళకైతే 2 డేస్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. కానీ చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. వన్ ప్లస్ నార్డ్ C5 లో చూసుకుంటే బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. 80 వాట్ సూపర్ క్విక్ చార్జర్ కాబట్టి మనకు 100% ఛార్జింగ్ కనుక ఎంత లేదని ఒక 1 అవర్ వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు తెలిసిందే చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కాబట్టి చాలా అద్భుతంగా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు బ్యాటరీ బ్యాకప్ తీసుకుంటే. ఓవరాల్ గా ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. ఇందులో స్పెసిఫికేషన్ ఏవి నచ్చాయని నన్ను అడిగితే మాత్రం నాకైతే బ్యాటరీ విత్ అలాగే ప్రాసెసర్ ఇవి రెండే నచ్చాయని చెప్పుకోవచ్చు. అలాగే మనకి డిస్ప్లే చూసుకున్నా, మనకి కెమెరా చూసుకున్న ప్రీవియస్ మనకి ఏదైతే మనకి వన్ ప్లస్ నార్డ్ C4 అయితే లాంచ్ చేశారో ఎగ్జాక్ట్ గా అదే డీటెయిల్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. డిస్ప్లేలో విత్ కెమెరాలో చూసుకుంటే మాత్రం నాకైతే ఇంప్రూవ్ చేసిన విషయం ఏంటంటే ప్రాసెసర్ లో విత్ బ్యాటరీలో అయితే కొంచెం ఇంప్రూవ్ చేశారైతే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చాలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. మనకి బేస్ మోడల్ 8 GB స్టార్ట్ అవుతుంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే 128 GB లభిస్తుంది. ఇక మనకు మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం UFS నుంచి 2.2 లభిస్తుంది. ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. స్టోరేజ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే యూఎస్ గురించి వస్తే మాత్రం అగ్రానికి స్టోరేజ్ లభిస్తుంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకున్న మాత్రం 3+4 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే లభించే అవకాశం ఉంది. ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మేబీ ఇంకా అప్డేట్స్ లో ఇంకా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. లాంచింగ్ టైం వరకు అయితే మనకి 4+6 ఇయర్స్ అయితే అప్డేట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఇందులో IP65 రేటింగ్ అయితే లభిస్తుంది. ఫ్లాష్ రేటింగ్ అయితే లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లే ఫింగర్ సెన్సార్ లభిస్తుంది. సెన్సార్ పరంగా మనకి ఎక్కడ ఏ సెన్సార్ అయితే స్కిప్ చేయలేదు అన్ని సెన్సార్ అయితే ఇందులో ఇంక్లూడ్ లభిస్తాయి. అలాగే మనకి ఇంకా ఫీచర్స్ పరంగా చూసుకున్న మనకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్స్ ఇలాంటివి అయితే సపోర్ట్ అయితే చేయవు. కాకపోతే మనకి ఆడియో పరంగా చూసుకుంటే మాత్రం హై రేస్ ఆడియో అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తాయి. అలాగే మనకి లౌడ్ స్పీకర్ కూడా లభిస్తుంది కాబట్టి కొంచెం చూడడానికి లుక్ కొంచెం స్పీకర్స్ కూడా కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం వీళ్ళు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే మనకి ఇప్పుడు జూలై 8 కి అయితే మనకి అమెజాన్ లో అయితే లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఏదైతే బేస్ మోడల్ ఉందో 8 GB వేరియంట్ వచ్చి దాని ప్రైస్ చూసుకుని మాత్రం 27,999 అయితే లాంచ్ చేసే అవకాశం ఉందని కొంచెం మెన్షన్ అయితే చేస్తున్నారు. ఏది మనకి ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన పరంగా అయితే మనకు 27,999 అయితే లాంచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ 27,999 లాంచ్ చేస్తే మాత్రం దీని వరకు అయితే అసలు పోకండి. ఎందుకంటే మీకు 30,000 లో చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయని చెప్పొచ్చు. వన్ ప్లస్ లో చూసుకున్న మాత్రం స్పెసిఫికేషన్ ఏమైనా ఇంప్రూవ్ చేశారంటే మాత్రం ఇంప్రూవ్ అయితే ఏం చేయలేదు. ఏదైతే మనకు వన్ ప్లస్ నార్డ్ C4 ఉందో ఎగ్జాక్ట్ గా అదే స్పెసిఫికేషన్ ఇందులో కూడా లభిస్తున్నాయి కాబట్టి ఇందులో ఇంప్రూవ్ అయింది అనే విషయం ఏంటంటే ప్రాసెసర్ విత్ మనకు బ్యాటరీ అని చెప్పొచ్చు. ఈ రెండు ఇంప్రూవ్ అయినా కానీ మిగతా ఏమైతే ఇంప్రూవ్ కాలేదు. ఇది కొంచెం మీరైతే నోటీస్ అయితే చేయండి. ఒకవేళ మీకు 30,000 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ కావాలంటే మాత్రం దీని వరకు అయితే అసలు పోకండి. ఇంకా వేరే మొబైల్స్ ఎన్నో ఉన్నాయి. వాటి కంపెనీ పేరు అయితే చెప్పలేను. కాకపోతే మీకు కొన్ని ఐడియా అయితే ఉంటుంది. 30,000 లో ఏమేమి బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి మీకు కొంచెం ఐడియా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. రీసెంట్ గా లాంచ్ అయినాయని చెప్పొచ్చు మనకు మొబైల్స్ పరంగా చూసుకుంటే. నన్ను అడిగితే మాత్రం ఫ్రెండ్స్ 30,000 లో దీని జోలికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంటే మాత్రం తప్పకుండా దీని జోలికి అయితే అస్సలు పెట్టకండి. మనకు 30,000 లో ఏమి ఉందో మనకు ప్రొవైడ్ అయితే చేస్తలేరని చెప్పొచ్చు. వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే నేను అస్సలు అనుకుంటలేను. ఒకవేళ మీరు 24,000 పెడితే మాత్రం ఒకసారి అయితే లుక్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు 24,000 లో చూసుకున్న కూడా కొంచెం బెటర్ స్పెసిఫికేషన్ అయితే అనుకోవచ్చు. అలాగే లేదా 23 పెట్టినా కూడా కొంచెం వాల్యూ ఫర్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. చూడాలి మరి ప్రైస్ ప్రైస్ మీద ఒపీనియన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ప్రైస్ ఒకవేళ 25 అండర్ లో మనకు లాంచ్ చేస్తే మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. లేదు 30,000 లాంచ్ చేస్తే మాత్రం దీని దొరికైతే అసలు పోకండి ఫ్రెండ్స్. నా ఒపీనియన్ మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నా ఒపీనియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు వన్ ప్లస్ నార్డ్ C5 గురించి ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో సమాధానం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొద్దిగా మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.